అందరికీ నమస్కారం. మన అన్‌ఫిల్టర్డ్ రూట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము మిమ్మల్ని హ్యావ్లాక్ ఐలాండ్‌కి తీసుకొని వెళ్తామండి. హ్యావ్లాక్ ఐలాండ్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్స్‌లో ఒకటండి. ఈ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్ అనే పేరు కూడా ఉందండి. ఇది 2018లో సుభాష్ చంద్రబోస్ గారిని హానర్ చేస్తూ ఈ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్ అనే పేరొచ్చిందండి. అది. ఇప్పుడు మనం పోర్ట్ బ్లెయిర్ నుంచి ఫెర్రీలో స్టార్ట్ అయ్యాక మనకి ఇలా చిన్న చిన్న ఐలాండ్స్ కనబడతాయండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇదిగోండి మనం వచ్చేసాం హ్యావ్లాక్ ఐలాండ్‌కి. ఇదేనండి హ్యావ్లాక్ ఐలాండ్ జెట్టి. చూడగానే చాలా మంచిగా అనిపించిందండి. ఈ వెనకాల కనబడుతుండే వైట్ బోర్డ్ అదేనండి మా ఫెర్రీ. అందులో నుంచే మేము వచ్చాం. ఈ పక్కన కనబడేది పార్టీస్ యూజ్ చేసే ఫెర్రీ అండి అది. ఇదేనండి హ్యావ్లాక్ ఐలాండ్ మ్యాప్. ఈ ఐలాండ్‌లో మనకి 2 రూట్స్ మాత్రమే ఉంటాయండి. ఒకటి కాలాపత్తర్ బీచ్ వైపు, ఇంకొకటి రాధాకృష్ణ బీచ్ వైపు. మీరు జెట్టీలో నుంచి దిగాక కొంచెం నడిచి జెట్టి గేట్ దగ్గరికి వస్తారండి. ఆ కనపడేది ఏదైతే ఉందో అదే అండి జెట్టి గేట్. జెట్టి నుంచి జెట్టి గేట్ దగ్గరకు వచ్చాక అక్కడ మనకి టాక్సీస్, ఆటోస్ అండ్ అదే కాకుండా స్కూటీస్ కూడా రెంట్‌కి వెంటనే దొరుకుతాయండి. మీకు కనపడేది అదే అండి జెట్టి గేట్. కొద్దిగా ముందుకొస్తే అక్కడ ఒక రాధాకృష్ణ టెంపుల్ ఉంటదండి. ఆ టెంపుల్ పక్కనే మాకు స్కూటీ రెంట్‌కి తీసుకున్నాం. ఈ స్కూటీ అనేది మనకి 300 నుంచి 600 మధ్యలో వరకు పడుతుంది బేస్డ్ ఆన్ సీజన్. ఇదేనండి మన మెయిన్ రూట్ అనమాట. మేము ఇక్కడ 4 డేస్ ఉన్నామండి. ఆ 4 డేస్ 2 డేస్ ఒక దగ్గర స్టే, ఇంకో 2 డేస్ ఇంకో దగ్గర స్టే చేశామండి. ఫస్ట్ మేము స్టే చేసింది గోవింద్ నగర్ బీచ్ పక్కనండి. ఆ రిసార్ట్ నుంచి కాలాపత్తర్ బీచ్ అనేది 7 కిలోమీటర్స్ ఉంటుందండి. రాధాకృష్ణ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్ దగ్గరికి 11-12 కిలోమీటర్స్ పడుతుంది. ఓకే. సో రాధాకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. హిల్లీ ఏరియాలో ఉంటది. చాలా బావుంటది కొద్దిగా. ఓకే. అండ్ ఈ 2 బీచెస్ కాకుండా మనకి మెయిన్ బీచ్ ఒకటి ఉందండి. అదేనండి ఎలిఫెంట్ బీచ్. ఈ బీచ్ దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ బీచ్‌లో ఎలిఫెంట్స్ ఆడుకుంటాయంటండి ఒకప్పుడు. ప్రస్తుతానికైతే ఏం లేవు. ఈ బీచ్ దగ్గర యాక్చువల్‌గా మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ బాగా దొరుకుతాయి. ఈ బీచ్‌కి రావాలంటే మనం బోట్‌లోనే రావాలండి. బోట్ ఆర్ ఫెర్రీ యూజ్ చేసుకోవాలి. దాని కాస్ట్ వచ్చేసి ₹1000 పర్ పర్సన్ పడుతుంది. అదే కాకుండా రాధాకృష్ణ బీచ్ దగ్గరలో మనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా రావచ్చు. అది ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అనుకుంటా అంత పడుతుంది. సో ఈ బీచ్‌లో మేజర్‌గా మనకి యాక్టివిటీస్ లైక్ స్కూబా డైవింగ్ అవన్నీ కూడా బాగా జరుగుతాయి. జెట్టి గేట్ నుంచి మేము స్కూటీని రెంట్‌కి తీసుకొని ఫస్ట్ రిసార్ట్‌కి వచ్చేసామండి. ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఈ రిసార్ట్‌కి అనుకున్న బీచ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మేము ఆగస్ట్‌లో వచ్చాం కాబట్టి ఈ రిసార్ట్ మాకు 3.5K రూపీస్ పడింది పర్ డే. అదే గాని సీజన్‌లో వస్తే ఇది 5-6K ఉండొచ్చండి. ఇది చూడ్డానికి ఈ రిసార్ట్ చాలా బావుందండి. మధ్యలో బుద్ధుడు కూడా ఉన్నారు. చూడ్డానికైతే మాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించిందండి. దీనికి ఆనుకుని బీచ్ వైపు మేము వెంటనే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతుంటే మధ్యలో ఒకానొక సబ్స్క్రైబర్ వచ్చి మాకు హాయ్ కూడా చెప్పారు. మేము వెళ్ళింది లో టైడ్‌లో అండి. ఇక్కడ బీచెస్ ఎలా ఉంటాయంటే మనం నడుచుకుని 1-2 కిలోమీటర్స్ లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. మన కాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తాయి వాటర్. చూడ్డానికి చాలా బావుంది కదా!
ఇంతేనండి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మీరు హ్యావ్లాక్ ఐలాండ్ యొక్క లోకల్ మార్కెట్, కాలాపత్తర్ బీచ్, రాజానగర్ బీచ్ ఇవన్నీ చూసేద్దరు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.